అవిసె గింజలు నువ్వులతోటి కారపొడి తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు అవిసె గింజల్ని వేసుకుని సన్నటి సెగ మీద చిటపటమనే వరకు దోరగా ఫ్రై చేసుకుని ఒక కంచంలోకి తీసుకోవాలి. అదే కప్పు తోటి నువ్వులను కూడా వేసుకుని నువ్వులు కూడా చిటపటమనే వరకు ఫ్రై చేసుకుని కంచంలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 4 రెమ్మల కరివేపాకుని ఎటువంటి తడి లేకుండా ఆరబెట్టుకుని వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన నువ్వులు అవిసె గింజలను కూడా వేసుకుని 4 వెల్లుల్లి రేఖలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.